మై ఛానల్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఇప్పటికైతే దగ్గర నేను ఛానల్ ఓపెన్ చేసి 4 నెలలు అయిపోతుంది. 4 నెలలు అవుతుంది కదా. 4 నెలల దగ్గర నుంచి ఇప్పటి వరకు 184 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది ఇప్పటికి 184 వచ్చాయంటే కేవలం మీ యొక్క సహకారం వల్లే. మీ ఇచ్చిన లైక్స్కి, వ్యూస్కి, మీ ఇచ్చిన కామెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం వల్ల, మీ లైక్స్ వల్ల ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. నిజానికి నాకు అసలు ఆ యూట్యూబ్ ఛానల్ కోసం నాకు అసలు ఏమీ తెలీదు. అంటే చూసేదాన్ని, కానీ నేను కూడా లైక్ కొట్టాలి, కామెంట్ పెట్టాలి అని నిజంగా నాకు తెలియదండి. ఏదో జస్ట్ కామన్గా ఏదో అందరు చూస్తుంటే అలా చూసేదాన్ని, బాగుంటే అంతే. ఒక లైక్ కొట్టాలని కూడా తెలీదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏది కొట్టాలి ఏది కొట్టకూడదని తెలుస్తుంది. అసలు ఛానల్ కోసం వీడియో ఎలా తీయాలని కానీ, షార్ట్ వీడియో, లాంగ్ వీడియో అసలు ఏమీ నిజంగా నాకు తెలియదండి. అయినా కూడా నాకు ఎందుకో సడన్గా అలా అనిపించింది. నాకు ఒక చిన్న బిజినెస్ని ఒక 10 మందికి షేర్ చేయడం వల్ల అంటే నాకు అలా అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్క ఆడవాళ్ళు ఏంటంటే చాలామందికి ఇళ్లలోని వాళ్ళకు ఒక విద్య అనేది వచ్చినా సరే ఆ విజయను ఒక 10 మందికి చెప్పడం కానీ, తెలియపరచడం కానీ తెలియక ఇళ్లలో చాలామంది లేడీస్ ఉండిపోతున్నారు. ఇలా ఏంటంటే ఇంట్లోనే చక్కగా కూర్చొని హ్యాపీగా తనకు ఒక విద్య అంటే, ఒక చదువు ఏంటి, ఒక టైలరింగ్ ఏంటి, ఒక బిజినెస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చేసుకోవడానికి మంచి అవకాశం అని నేను చెప్తున్నాను. ఒక బెస్ట్ అవకాశం. నాకైతే పెద్దగా అసలు ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా నేను ఏదో నాకు వచ్చిందంటే నేను చూపిస్తున్నాను. మరి మీ అందరూ సహకారం వల్ల, మీ లైక్స్కి, మీ కామెంట్స్కి మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అందులో అంటే ఫస్ట్ ప్రతి ఒక్క వీడియో కూడా మాన్సా గారు, తర్వాత భవానీ గారు, తర్వాత లక్ష్మి గారు, తర్వాత చాలామంది శాంతి అండ్ చాలామంది, అంటే కొన్ని పేర్లు నాకు తెలియదు అనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళ కామెంట్ని వాళ్ళు కూడా ప్రతి వీడియోని చూస్తారు. మీ అందరికీ కూడా మరొకసారి నాకు ఈ సహకరించినందుకు ఇంకొద్దిగా మీ సహకారం వల్ల ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను, మంచి మంచి వీడియోస్తోని. మరి ఈరోజైతే మొన్న లాస్ట్ టైం మాధవిక లక్షణ యూట్యూబ్ ఛానల్ ఆవిడ కొంత బిజినెస్ ఇచ్చారని చెప్పాను కదా. తనే మళ్ళీ మనకి ఒక కొత్త క్లాత్ ఇచ్చారనమాట. అంటే బ్లౌజులు, రెడీమేడ్ బ్లౌజులు కుట్టమని మీకు చూపిస్తాను. చూడండి ఇది జస్ట్ 1 మీటర్ అనమాట. ఇది ఒక డిజైను. చూడండి, ఇది కలంకారీ డిజైన్ అనమాట. ఒక్కొక్కటి 6 మీటర్లు, 7 మీటర్లు ఉంది. వీటిని ఏంటంటే రెడీమేడ్ బ్లౌజులు 34, 36, 38, 40 సైజులు కుట్టమని ఇచ్చారు బ్లౌజులు. చూడండి, ఆల్ సైజ్ బ్లౌజులు అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక సైజ్, ఇది ఒక డిజైన్ అనమాట. చూడండి, క్లాత్ ఇచ్చారు. దగ్గర ఒక 25-30 మీటర్ల వరకు ఇచ్చారు. జస్ట్ ఇది శాంపిల్కి ఇచ్చారనమాట కుట్టమని. ఇది కుట్టేసి తనకిస్తే కొద్దిగా వాళ్ళు ఇచ్చిన బిజినెస్కి మనం కొద్దిగా ఫేవర్గా, నీట్గా, చక్కగా కుట్టేసి ఇచ్చామనుకోండి, మనకు మంచిగా ఉంటుంది, వాళ్ళకి మంచిగా ఉంటుంది. కాబట్టి చూడండి, దగ్గర 30 మీటర్ల వరకు ఇచ్చారనమాట. ఇవి కుట్టిన తర్వాత మీకు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.